రైతులకు మొత్తం పూర్తి పనులు చేయలేరు అంటే ఈ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళకు మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా కావచ్చు, కంప్లీట్ చేయలే. మరి ఈ మెగా కంపెనీ మీకు తొత్తులుగా ఉన్నారు కాబట్టి మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేయించి మీకు రైతుల మీద ప్రేమ నిరూపించుకోవాలి. కానీ ప్రశాంత్ రెడ్డి గారు పని చేయలేదు, చేతులు దులుపుకున్నారు. మేము చేయలేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు అమృత జ్ఞానం లేదా? మరి ఒకసారి వేమగంటి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేద్దామని చెప్పేసి ప్రశాంత్ అన్న గారు వస్తే ఇదే చేంగల్ గ్రామంలో పూర్తి కాలేదు కాబట్టి నేను ఇనాగ్రేషన్ చెయ్యాలని చెప్పేసి ఈ మెగా కన్స్ట్రక్షన్ వారికి మరి ఇరిగేషన్ అధికారులందరికీ కూడా మరి ఆయన కోప్పడి కొబ్బరికాయ కూడా కొట్టలేడు ఆయన ప్రశాంత్ అన్న. ఇది గుర్తించాలా. ఎంత సాయంత్రం రాత్రి పూట కూడా వాళ్ళు ఎంత బాధపడ్డా కానీ నేను కంప్లీట్ చేస్తేనే దీనికి కొబ్బరికాయ కొడతామని చెప్పేసి అక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టకుండా వెళ్ళిపోయినటువంటి ఒక మంచి వ్యక్తి, మంచి ప్రజానాయకుడు ప్రశాంత్ అన్న. అట్లాంటి భీకరంగా చేతులు దులుపుకోవడం చేసే వ్యక్తి కాదు. ఇది ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మీ ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మా అందరికి అర్థమైతే ఉన్నది. మరి ఇట్లాంటి ప్రెస్ మీట్లు మళ్ళీ పెట్టద్దు. మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఈ రుణమాఫీ 100% చేయండి. మీకు ఇచ్చిన మాటనే, కొత్తగా మేము అడుగుతలేదు. మరి ఈ మిగిలిపోయినటువంటి 21 ప్యాకేజ్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని మరి నిందలేస్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తే ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, రైతులు మీకు ఖచ్చితంగా ఎదురు తిరిగి గ్రామాల్లో తిరగకుండా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.